ఐపీఎల్ 19th సీజన్లో మ్యాచ్ నెంబర్ 18 ఢిల్లీ వర్సెస్ చెన్నై. ఎవరు గెలుస్తారు ఏంటి? విజయ్ ఉన్నాడు, విజయ్తో మాట్లాడదాం. ఏంటి పరిస్థితి ఈరోజు సాయంత్రం? కూల్గా ఉంటుందా, హాట్గా ఉంటుందా? హాట్గానే ఉంటుంది, చెన్నై కదా. ఎస్, పక్కనే సముద్రం ఉంది. పక్కన చూస్తే ఏంటి, చెన్నైలో కుర్రాలు కూడా హాట్గా ఉంటారు కాబట్టి టోటల్గా మ్యాచ్ కూడా హాట్గా ఉంటుంది, అంతేనా? ఎస్. ఇటు పక్కన చూసుకున్నట్టయితే మొన్న డీసీ డేవిడ్ మిల్లర్ని ఏంటి కిల్లర్ మిల్లర్ అంటారు. ఎస్. కట్ చేస్తే మొన్న పరిస్థితి చూస్తే నిజంగా ఎలా విశ్లేషిస్తావు? యాక్చువల్గా క్రికెట్లో ఏంటంటే బ్రెయిన్ ఫేడ్ మూమెంట్స్ అంటారు, అవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాంటి బ్రెయిన్ ఫేడ్ మూమెంట్ అది. 20th ఓవర్ 5th బాల్కి ఎప్పుడైతే ఫైనల్ లెగ్లో కొట్టాడో కుల్దీప్ యాదవ్ పిచ్ దాటేశాడు. మరి మిల్లర్కి ఏమనిపించిందో తెలియదు కానీ ఆ రన్ని రిజెక్ట్ చేశాడు. ఆ స్ప్లిట్ సెకండ్లో అతను చేసిన తప్పు డీసీకి చాలా కాస్ట్లీ అయింది. ఎందుకంటే లాస్ట్ బాల్ నేను 6 అయినా 4 అయినా కొట్టేస్తాను, ఈజీగా గెలిచేస్తాం అనేది అతని కాన్ఫిడెన్స్. కానీ ఆ రన్ కంప్లీట్ అయి ఉంటే అక్కడే మ్యాచ్ టై అయింది, స్కోర్స్ లెవెల్ అయిపోయినాయి. ఆ విషయాన్ని మర్చిపోయాడు. లాస్ట్ బాల్ ఇంకా ఉంది కదా ఛాన్స్, కుల్దీప్ యాదవ్ కొట్టలేకపోతే కదా సూపర్ ఓవర్. అవును, అంటే నేను అన్నాను కుల్దీప్ యాదవ్ కొట్టలేకపోయాడు, మ్యాచ్ డ్రా అవుతుంది, సూపర్ ఓవర్ అవుద్ది, మహా అంతగానే అవుద్ది. ఏమండి, కుల్దీప్ యాదవ్ 150 మ్యాచ్లు ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్. కనీసం సింగిల్ కూడా తీయలేడా? ప్రొఫెషనల్ క్రికెటర్ కదా తను కూడా. ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోయాడు? ఎదురున్న ప్లేయర్ని, నాన్ స్ట్రైకర్ని తక్కువ అంచనా వేశాడు. అది క్రికెట్లో జరుగుతూ ఉంటుంది. తర్వాత తను చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు కూడా కదా. అంతే, ఆ రోజు అయిపోయింది. టుడే ఈజ్ ఎ ఫ్రెష్ డే. ఫ్రెష్గా మళ్ళీ విజయం కోసం ఈరోజు మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ట్ చేస్తుంది. డబల్ ఎనర్జీ తోటి వస్తారు, డబల్ ఫోర్స్ తోటి వస్తారు చెన్నై మీద కన్నా నాకు అనిపిస్తుంది. ఓకే, మీరు చెన్నై మీదకి డబుల్ ఫోర్స్తో వస్తే మీరు కొన్ని నిన్న విజువల్స్ మీరు చూసి ఉండాలి. ఎందుకంటే మా ధోని నిన్న గ్రౌండ్లో ప్రాక్టీస్ ఏంటి మామూలుగా గ్రౌండ్లోకి వచ్చి ప్రాక్టీస్ చేసినట్టుగా మనం చూసామన్నమాట. ఏమన్నా ధోని వచ్చే అవకాశం ఉందా విజయ్? ఎందుకంటే ధోని వస్తే మాత్రం ఎనర్జీ వేరు. ఎందుకంటే బ్రేవిస్ కూడా వచ్చాడు అని చెప్తున్నారు. మీకు 2 గుడ్ న్యూస్లు ఉన్నాయి. మీకు ఆ 2 బ్యాడ్ న్యూస్లే చెప్పు. గుడ్ న్యూస్లు ఏంటి? ఫస్ట్ గుడ్ న్యూస్లు ఏంటంటే బ్రేవిస్ వస్తున్నాడు వాళ్ళ మ్యాచ్లోకి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ధోని మ్యాచ్ ఆడట్లేదు. ఓకే, 2 గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఎలా? అది బ్యాడ్ న్యూస్ మాకు. ఓకే ఓకే, పర్లేదు. ఇప్పుడు బ్రేవిస్ ఆడారనుకో, నాకు తెలిసి ఎవరికి టెండర్ వేస్తారు ఈ టీంలో? రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, వీళ్ళని తీసే దమ్ము లేదు. సర్ఫరాజ్ గారిని తీసే దమ్ము అంతకన్నా లేదు. బ్రేవిస్ ఉన్నాడు, శివం దూబేని తీసే దమ్ము లేని. కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీరు. కార్తిక్ శర్మను తీసేస్తారు, అవకాశం ఉందట. 2 మ్యాచ్లు ఏం పెర్ఫార్మ్ చేయలేదు కాబట్టి తను మార్చేసి బ్రేవిస్ ఈజ్ ద ఫస్ట్ చాయిస్ ప్లేయర్ కదా, ఫినిషర్ గా. బ్రేవిస్ వచ్చాడంటే మొత్తం అంతా మళ్ళీ కొంచెం మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే శివం దూబే, బ్రేవిస్ 2 హిట్టర్స్ ఉంటారు మీకు. ఓకే, మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం శాంసన్ భయ్యా ఈ రోజు మ్యాచ్లోనైనా నీ కోసం నువ్వు పెర్ఫామ్ చేసిన వరల్డ్ కప్ చూసి మా వాళ్ళందరూ పిచ్చి అయిపోయారు. ఇప్పుడు ఈ రోజు మ్యాచ్లోనైనా శాంసన్ మళ్ళీ ఫామ్ను అందుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్పొచ్చు? శాంసన్ అనేవాడు చాలా క్లాస్ ప్లేయర్. అవును, ఎందుకో తెలియదు కానీ అంత హైలో నుంచి వరల్డ్ కప్ నుంచి వచ్చాడు, ఇంత లో అయిపోతాడని, ఇంత తొందరగా లో అయిపోతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 మ్యాచ్లతో పైకి వెళ్ళాడు, 3 మ్యాచ్లతో కిందకు వచ్చాడు. కాబట్టి మళ్ళీ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేయాలి. అయిపోయింది, వరల్డ్ కప్ అయిపోయింది, 15 days అయిపోయింది, అది చరిత్ర. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అతను. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ కూడా ఆడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దాకా ఒక బెస్ట్ ఇన్నింగ్స్ కూడా లేదు. ఎందుకంటే అతను కెప్టెన్గా ఉన్నాడు, టీం లీడ్ చేస్తున్నాడు ధోని తర్వాత. అతని నుంచి కూడా ఎందుకంటే క్లాస్ ప్లేయరు, ఎందుకంటే షాట్స్ కూడా బాగా ఆడగలుగుతారు. అంటే ఓపెనింగ్ వచ్చి పవర్ ప్లేలో చాలా హిట్ చేసి ఎక్కువ రన్స్ కూడా కొట్టే అవకాశం ఉంది. కానీ ఎందుకో తడబడుతున్న పరిస్థితి అది కనిపిస్తుంది. అతను మంచి టచ్ ప్లేయర్, క్లాస్ ప్లేయర్. ఒక్కసారి ఫామ్లోకి వస్తే ఇంకా ఆగడు, కానీ ఫామ్లోకి రావట్లేదు. అదే మీకున్న పెద్ద ఇబ్బంది. నేను లెగిస్తే మనిషిని కాదు అన్నట్టుగా ఉందా? అలా అని కాదు. నువ్వు నిన్న రీసెంట్ మ్యాచ్ డీసీ చూసినట్లయితే 2 మ్యాచ్ల్లో కేఎల్ రాహుల్ అసలు ఏం స్కోర్ చేయలేదు, 1-0 చేశాడు. నిన్న చూసావు కదా, 92 runs, ఎంత క్లాస్ గా ఆడాడు, ర్యాంప్ ఆడించాడు. టాప్ క్లాస్ ప్లేయర్స్ అందరూ అంతే. ఒకసారి కనుక టచ్ లోకి వస్తే ఇంకా వాళ్ళని ఆపడం కష్టం. ఆయుష్ మాత్రే ఇటు కూడా మనం చూస్తే ఆయుష్ మాత్రి, సర్ఫరాజ్ ఖాన్ కూడా ఈ 2-3 మ్యాచ్లు ఆడారు, వాళ్ళు టచ్ లోకి వచ్చేసారు. ఓకే, ఇంకొకళ్ళు కూడా వస్తే అదిరిపోద్ది. ఎందుకంటే శివం దూబేకి ఒక 15th ఓవర్లో అలా వచ్చి నాన్ స్ట్రైకర్ ఎండ్లో గట్టిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం గట్టిగా బిగ్ 6s కొట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు T20 క్రికెట్ ఫార్మాట్ మారిపోయింది. నువ్వు నిన్న చూసినట్లయితే ఒక పక్కన వైభవ్ సూర్యవంశీ భయంకరంగా కొడుతుంటే దోచురల్ కూడా
14 బాల్లో 37 కొట్టేశాడు. అంటే నువ్వు కొడితే నేను కొట్టినా అలానేం కాదు, అంటే ఒకళ్ళు కొడుతుంటే ఒకళ్ళు సైలెంట్ ఉంటాం లేదంట. అది పోయింది, ఆ రోజులు పోయినాయి. ఓకే, నేను సింగిల్ ఇస్తా నువ్వు కొట్టు, ఇది లేదు, ఇది లేదు. ఇప్పుడు తూమార్ మైమారే. ఓకే, తూమార్ మైమార్ నడుస్తుంది IPL లో. నువ్వు కొడితే నేను కొట్టలేనా, నేను కొట్టి చూపిస్తా, దమ్ముంటే నాకన్నా ఎక్కువ నువ్వు 6 కొట్టు. 106 నేను కొడితే 110 నువ్వు కొట్టు. సేమ్ వార్ బ్రేవిస్ కి దూబేకి మధ్య జరిగితే బాగుంటది మీ టీం కి. ఓకే, ఈరోజు నిజంగా జరుగుద్దని ఆశిద్దాం. ఎందుకంటే ప్రశాంత్ వీర్ మనం చూస్తే మనం మ్యాచ్ చాలా బాగా ఆడాడు. అంటే మనం అనుకున్నాం అనమాట 14 కోట్లేంటి అని అనుకున్నాం, కానీ అది కనిపించింది కదా ఎంతో కొంత. అతని దగ్గర స్పార్క్ ఉంది, ప్లస్ ఇవాళ ఫస్ట్ టైం అతని బౌలింగ్ కూడా మనం చూడబోతున్నాం. ఓకే, ఈరోజు మ్యాచ్లో ప్రశాంత్ వీర్ బౌలింగ్ చేయబోతున్నాడు. అంటే ఎలా అయినా స్పిన్నా లేకపోతే మీడియం ఫాస్ట్ చేస్తాడా? స్పిన్ బౌలింగ్ చేస్తారు అన్నట్టు తెలుస్తుంది. అంటే ఒక ఆల్రౌండర్ ఆయన దొరికారని చెప్పొచ్చు. ఎందుకంటే బౌలింగ్ బాగానే ఉంది కదా. ఎందుకంటే మ్యాట్ హెన్రీ అవ్వచ్చు, లేకపోతే అన్షుల్ కాంబో చూస్తే మంచి ఫామ్ లో ఉన్నారు. నాకు అసంతృప్తి ఏదైనా ఉందంటే ఖలీల్ అహ్మద్ భయ్య. అతను ఫామ్ లోకి వస్తే బాగుంటది, అతను మంచి ప్లేస్లో బాల్ వేయాలి. ఓకే, దాంతోపాటు నూర్ అహ్మద్ కూడా చూస్తే చెన్నై సూపర్ కింగ్స్కి ఎప్పటి నుంచో కూడా ఒక మంచి, మిగతా వాళ్ళు చూస్తే బిష్ణోయి మిగతా వాళ్ళు అందరూ చాలా బాగా బౌల్ చేస్తున్నారు, కానీ అతని స్థాయికి తగ్గట్టుగా నూర్ అహ్మద్ పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. నూర్ అహ్మద్ పరిస్థితి కూడా ఇప్పుడు వరుణ్ చక్రవర్తి పరిస్థితి లాగా ఉంది. నూర్ అహ్మద్ చాలా ఎకనామికల్ బౌలర్, కానీ ఈ మధ్య అతన్ని తెక్కొట్టేస్తున్నారు. ఓకే, అంటే జమీ ఓర్షన్ అతను బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నాడు. జమీ ఓవర్టన్ పెద్ద ప్లేయర్, పెద్ద ఆల్రౌండర్, తక్కువ అంచనా వేయాల్సిన మనిషి కాదు. ఈ రోజు చూస్తే DC పరిస్థితి ఏంటి? DCలో ఆల్మోస్ట్ KL రాహుల్ ఆల్రెడీ ఫామ్ లోకి వచ్చేసాడు. ఎవరు పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది బాగా అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళ టీం మొత్తం కూడా టచ్ లోకి వచ్చేసారు. వాళ్ళకు ఉన్న ఒకే ఒక వీకెస్ట్ లింక్ నితీష్ రాణా. ఇవాళ మ్యాచ్ లో నితీష్ రాణా ప్లేస్ లోకి కరుణ్ నాయర్ ని తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కరుణ్ నాయర్, ఓకే, కరుణ్ నాయర్ ఓకే బాగానే ఆడతాడు. కరుణ్ నాయర్ డొమెస్టిక్ సీజన్స్ లో టన్నులు రన్స్ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. అతను కూడా చాలా మంచి టచ్ ప్లేయర్. నాకు ఇప్పుడు VVS లక్ష్మణ్తో ఆడినట్టుగా గుర్తుంది. నాకు ఒకటి ఏంటంటే సీనియర్ ప్లేయర్ కదా అతను, 1 days లేకపోతే T20s అంటే ఇక్కడంతా మా వాడు దురంధర్ ఉన్నాడు కదా, దురంధర్ లాగా ఆడాలి కదా, అట్లా ఆడగలుగుతాడు అతను. అజింక్య రహానే చూసావు కదా, అతను ఎలా ఆడతాడు, ప్యూర్ టైమింగ్. కానీ నేను అదే అంటున్నాను, అజింక్య రహానే అప్డేటెడ్ వెర్షన్ లాగా ఉంటాడు T20కి. ఇప్పుడు అప్డేట్ అయ్యాడు, వీరు కూడా అప్డేట్ అయితే నో ప్రాబ్లం. కరుణ్ నాయర్ ని వాళ్ళు చూస్తావు నువ్వు. ఓకే, దాని తర్వాత మనం చూసినట్టే సమీర్ రిజ్వీ గురించి మనం మాట్లాడడం మర్చిపోయాం భయ్యా. మర్చిపోవడం అంటే మన మ్యాచ్ లో ఫస్ట్ బాల్ డక్ అయ్యాడు, ఒక్కసారి అయ్యాడు. 2 మ్యాచ్లు చూడండి ఎలా కొట్టాడు, ఒక 70 ఒక 90 కొట్టాడు. అతను కూడా మంచి భీకరమైన ఫామ్ లోనే ఉన్నాడు. ఓకే, ఇంకా అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ ఈసారి డేవిడ్ మిల్లర్ కిల్లర్ మీకు అవుతాడు చూసుకోండి. ఓకే, ట్రిస్టన్ స్టబ్స్ వాళ్ళిద్దరు వాళ్ళు మంచి హిట్టర్స్. ఇప్పుడు మీకు ఎలా దూబే అను బ్రేవిస్ ఉన్నారో అక్కడ మిల్లర్ స్టబ్స్ మ్యాచ్ చేస్తారు. ఇద్దరు కూడా మ్యాచ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్సే. విప్రజ్ నిగమ్ మంచి ఆల్రౌండర్. కుల్దీప్ యాదవ్ మీకు చాలా థ్రెట్ ఇవ్వాలి. కుల్దీప్ యాదవ్ని ఎలా ఎదుర్కొంటారు బ్రేవిస్ కానీ సర్ఫరాజ్ ఖాన్ కానీ దూబే కానీ అనే దాని మీద ఇవాళ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి కనుక లైన్ లెంత్ దొరికితే కుల్దీప్ యాదవ్ చకచక 3-4 వికెట్లు తీసేస్తాడు. ఓకే, స్టాట్స్ ఎలా ఉన్నాయి విజయ్? స్టాట్స్ చూస్తే DC వర్సెస్ CSKకి సంబంధించి DC వర్సెస్ CSK స్టాట్స్ చూస్తే 31 times లో మీరు 19 times గెలిచారు. DC 12 times గెలిచింది. 9 times లో చెపాక్లో ఢిల్లీ కేవలం 2 times మాత్రమే గెలిచింది. కాబట్టి స్టాట్స్ కూడా చెన్నైకి అనుకూలంగా ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్ జరిగిన 2 మ్యాచ్లు కూడా ఢిల్లీనే గెలిచింది చెపాక్లో. 15 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం చెపాక్ కంచుకోటను బద్దలు కొట్టి DC గెలిచింది. అదే ఫామ్ని వీళ్ళు కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే చెన్నై టీము సగం బలం సగం బలహీనంగా ఉంది. ఈరోజు ఆ బలం బలహీనతలంతా పోయి ఆ బలం రెట్టింపు అయ్యి రన్స్ ఏదైతే చేస్తున్నారో ఒక్కొక్కళ్ళు ఎంతమంది చేసిన దానికి రెట్టింపు రన్స్ చేసి, ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లోకి వస్తాడు, సంజు బైర్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ చూస్తావు, వరల్డ్ కప్ సంజుని ఈరోజు చూపిస్తాము. కుర్రాడు మావాడు ఉన్నాడు కదా దురంధర్ ఫ్రెండ్ ఆయుష్ మాత్రమే ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆడితే మాత్రం మీకు ఢిల్లీకి చొక్కలే భయ్యా. నీ చెస్ట్ మీద 5 స్టార్లు ఉన్నాయి. అంటే 5 times ఛాంపియన్ ఇలాగా ఫామ్ లో లేక కిందకి పడిపోవటం నేను చూడలేకపోతున్నాను భయ్య. ఏం కాదు వచ్చేస్తాం. మీ అందరి ఆశీర్వాదాలు, మీ అంత అభిమానం ఉన్నంత కాలం మా ధోని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, వెనక నుంచి మహేంద్ర సింగ్ ధోని ఒక్కసారి
చెన్నై చపాక్ మొత్తం ఇలా ధోని వస్తున్నప్పుడు ఆ సౌండ్ రీసౌండ్ చూస్తేనే మీ ఢిల్లీ వాళ్ళకి దడ్ లాడిపోద్ది. అలాంటి దానికోసం వెయిట్ చేయండి. ఎందుకంటే సింహం 2 అడుగులు వెనక్కేసింది, వస్తుంది, బయటకు వస్తుంది. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉండాలంటారు. మీ సిఎస్కే పరిస్థితి అలా ఉంది. సిఎస్కే ఎందుకంటే మేము 5 సార్లు ఛాంపియన్స్, మా 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 స్థాయి ఏంటి, మా కెపాసిటీ ఏంటి, మా వెనక ఎవరున్నారు అనేది కూడా మీకు తెలుసు. మహేంద్ర సింగ్ ధోని అని చెప్పి ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఇది చెప్పుకోవటానికి కూడా ఇదే లాస్ట్ సీజన్ అయినా కానీ మీకోసం ఆయన ఇక్కడ గ్రౌండ్లో రాకపోయినా అక్కడి నుంచి జస్ట్ ఆయన టీవీలో మ్యాచ్ చూస్తున్నారు అన్నా కానీ మా కుర్రోళ్ళు తెచ్చిపోతారు. అది ఆయన పవర్. కాబట్టి దట్ ఈస్ ధోని. కాబట్టి మీకు ఆ పవర్ చూపిస్తాం. ఈరోజు సాయంత్రం గెలిచి చూపిస్తాం. వీకెండ్ ఎలా ఉంటుందో సెలబ్రేషన్ చెన్నై చబాక్లో చూపిస్తాం. ఓకే, అలాగే గెట్ రెడీ. చూద్దాం. మా బాపునే గెలుస్తాడు. ఎందుకు మా ఋతురాజ్ గైక్వాడ్ ఈరోజు కుమ్మేస్తాడు.